నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మోమోస్. ఇవి 3 రకాల మోమోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మోమోస్ ప్రిపేర్ చేసుకోవడానికి మైదా పిండిని 1 కప్పు తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. మోమోస్ చేసుకోవటానికి మైదా పిండి మాత్రమే తీసుకోవాలి. మైదా పిండితోనే మోమోస్ చాలా చక్కగా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దీనిని మూత పెట్టి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2టిని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత 1 ఇంచి అల్లం ముక్కను కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. అల్లం వేగిన తర్వాత 1 పెద్ద క్యారెట్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. క్యారెట్ సగం వేగిన తరువాత 5 నుంచి 6 బీన్స్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ బీన్స్ను కూడా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన క్యాబేజీని యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసము 1/2 టేబుల్ స్పూను పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూను మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా వెజిటబుల్స్ మొత్తం బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పక్కన ఉంచుకున్న మైదా పిండిని తీసుకుందాము. దీనిలో నుంచి మనము పూరికి ఎంతైతే తీసుకుంటామో అంత సైజ్ బాల్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న బాల్ని పొడిపిండి వేసుకుంటూ పూరీలాగా ఒత్తుకోవాలి. ఇలా ఉన్న పూరీని గుండ్రంగా కట్ చేసుకోవడానికి బాక్స్ కానీ బాక్స్ మూత కానీ ఇలా కట్ చేసుకోవడానికి వీలుగా ఉండేదానిని తీసుకోవాలి. దీని సహాయంతో మనము పూరీనైతే రౌండ్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పూరీలో 1 టేబుల్ స్పూను మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని పెట్టుకోవాలి. ఇప్పుడు మోమోస్ని ఎలా చుట్టుకోవాలో చూద్దాము. మనము శారీకి అయితే ఎలా కుర్చీలు పెట్టుకుంటామో ఇక్కడ చూపిస్తున్నట్లు అలా కుర్చీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళాలి. చుట్టూతా ఇలా కుర్చీళ్ళు పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మోమోస్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా మోమోస్ చక్కగా రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న మోమోస్ని వేరొక ప్లేట్లోకి పెట్టుకుందాము. మీకు 3 రకాల మోమోస్ చూపిస్తానన్నాను కదా, ఇంకొక వెరైటీ ఆఫ్ మోమోస్ ప్రిపేర్ చేసుకుందాము. 2వ రకం మోమోస్ని మామూలుగానే పూరీలాగా ప్రెస్ చేసుకొని దానిలో మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ పెట్టుకోవాలి. తర్వాత దీనిని మధ్యకు ఫోల్డ్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి మొదలుపెట్టి బుట్టలాగా అల్లుకుంటూ రావాలి. ఇలా నొక్కులుగా వస్తుంది. ఇలా ఫుల్గా అల్లేసిన తరువాత దీనిని రివర్స్లో ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇలా గిన్నెలాగా వస్తుంది. ఇది ఒక వెరైటీ ఆఫ్ మోమోస్. ఇప్పుడు 3వ రకము మోమోస్ ప్రిపేర్ చేసుకుందాము. పూరీలాగా ప్రిపేర్ చేసుకొని దాని మధ్యలో కర్రీని పెట్టుకోవాలి. దీనిని మధ్యకు ఫోల్డ్ చేసి
కజ్జికాయలాగా ఒక సైడ్ నుంచి అల్లుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా అల్లుకుంటూ రావాలి. ఇది ఎలా చేస్తే అలానే ఉండిపోతుంది, ఓపెన్ అవ్వదు. ఇది 3వ వెరైటీ ఆఫ్ మోమోస్. దీనిని కూడా సపరేట్గా వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, మనకు 3 రకాల మోమోస్ ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు స్టీమ్ చేసుకోవడానికి ఒక బాణలు కానీ లోతైన గిన్నె కానీ తీసుకుని దానిలో ఒక గ్లాసు నీళ్ళైతే పోసుకోవాలి. దానిపైన ఇలా స్టాండ్ ఉంచుకోండి. స్టాండ్ పైన స్టీమ్ చేసుకోవడానికి ఒక ప్లేట్ వేసుకోండి. ఆ ప్లేట్ మీద మోమోస్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా అరేంజ్ చేసుకోండి. ఇలా మొత్తం మోమోస్ని అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మోమోస్లోకి సాస్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మైనీస్ సాస్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను టొమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండిటిని బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసేస్తే మనకు మోమోస్లోకి సాస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న సాస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే చూడండి, మోమోస్ రెడీ అయిపోయినాయి. వీటిని తునగకుండా ఒక్కటొక్కటిగా తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోవాలి. అంతేనండి, మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ తోటి సర్వ్ చేసుకుంటే ఇంట్లోనే ఎంతో టేస్టీ అయిన మోమోస్ రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.